నాకు డబ్బు అవసరం ఉన్నంత వరకు నేను సినిమాలు చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక లేటెస్ట్ కామెంట్ చేశారనమాట. సో తమిళనాడుకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట. అది మొత్తం కూడా తమిళ్లోనే ఉంటుంది. సో మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ తమిళ్ లాంగ్వేజ్ పైన కూడా ఆ పట్టు చూస్తుంటే ఫ్యాన్స్ అందరికీ నీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చన్నా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మంచి హ్యాపీ న్యూస్ చెప్పారని చెప్పొచ్చు ఫ్యాన్స్కి. ఎందుకంటే ఆయన ఎక్కడ కమిటెడ్ అయిన 3 సినిమాలు చేసిన తర్వాత ఇంకా సినిమాలు ఆపేస్తారేమో. ప్రస్తుతం ఆయన చేతుల్లో ఓజీ, హరిహర వీరమల్లు, అట్లాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు అయితే ఉన్నాయి. ఈ 3 కూడా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి స్టేజ్లో ఉన్నాయన్నమాట. సో మరి ఇవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఫ్యాన్స్ అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కనీసం సంవత్సరానికి ఒకరు చెప్పనైనా వదలమని చెప్పి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు అనమాట. సో మరి ఇప్పుడైతే ఫ్యాన్స్కి అయితే ఫుల్ గుడ్ న్యూస్ చెప్పారని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన పార్టీ నడపడానికైతే వచ్చే డబ్బులు నాకు చాలవు, ఖచ్చితంగా నేను సినిమాలు చేసుకుని వచ్చే డబ్బులతోనే కొంత నడపగలనని చెప్పి, సో సినిమాలు కూడా అది ఆపకుండా ప్యారలల్గా చేస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేస్తున్నారు, ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపడరా హ్యాపీ అని చెప్పి. సో మరి పవన్ కళ్యాణ్ అంతకుముందు వకీల్ సాబ్కు ముందే సినిమాలు ఆపేస్తారని చెప్పి అదే లాస్ట్ సినిమా అని కూడా చెప్పారు. సో మరి ఇప్పుడు చూస్తే కనుక జనసేన పార్టీ నడపడానికైనా తను ఫ్యూచర్ తీసుకువెళ్ళడానికైనా డబ్బు అవసరం కాబట్టి సినిమాలు అయితే ఆపనని ఆయన చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. సో అది ఎవరి వల్ల అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక పక్క రాష్ట్రాన్ని చూసుకుంటూ ప్రజలకి బాగోగులు చూసుకుంటూ ఇటు సినిమాని బ్యాలెన్స్ చేసుకుంటూ షూటింగ్కి టైం ఇవ్వలేకపోయినా కూడా ఆయన ఏదో సినిమా చేయాలి, మళ్ళీ అటు నిర్మాతలకు కూడా కొంచెం ఆసరాగా ఉంటుంది. మరి తనకే డబ్బులు కావాలి, ఆ డబ్బులతో వచ్చిన రూపాయిని దాంట్లో 90% జనాలకే పెడతారు కాబట్టి ఖచ్చితంగా మరి పవన్ కళ్యాణ్ అటు సినిమాలు చేయాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. మరి అది ఆ కోరికని ఆయన ఇన్స్టెంట్గా చెప్పేశారనమాట, సినిమాలు ఆపనని చెప్పి. సో ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఎగిరి గంతేస్తున్నారు అనుకోవాలి. కాకపోతే తొందరగా ఏదో ఒక సినిమా మాత్రం వదిలితే చూసి ఎంజాయ్ చేస్తామని. సో అటు రాజకీయంగా ఒక మంచి కిక్లో ఉన్నారు, మరి థియేటర్కల్గా కూడా ఒక మంచి సక్సెస్ వస్తే తాళెగరేయడానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే రెడీగా ఉన్నారనమాట. మరి మే 9 హరిహర వీరమల్లు అయితే రిలీజ్ అవుతుంది. దానికన్నా కూడా ఓజీ సినిమా కోసం అయితే యావత్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుందని చెప్పొచ్చు. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ ఎంత టైం ఇచ్చి ఎంత ఫాస్ట్గా సినిమాలు చేస్తారు.